రైట్. శ్రీకాంత్ గారు మీరే రెస్పాండ్ అవ్వాలండి. చాలా సుదీర్ఘంగా చెప్పారు దీని మీద. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు ఉన్నాయి. అవి మరి తేల్తాయో తేలవో, కేంద్రం ఏమన్నా అడ్డుపడుతుందో చూడాలి. ప్రభుత్వం, కేంద్రం మీన్స్ నాకు తెలిసి మన రామాంజనేయులు మన కృష్ణాంజనేయులు గారు రామాంజనేయులు గారే కృష్ణాంజనేయులు గారండి సారీ కృష్ణాంజనేయులు గారికి ఒక టీడీపీ, జనసేన, బీజేపీ ట్యాగ్ 3 కలిపి వారి మెడలో వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే వారు వైసీపీని టార్గెట్ చేయడానికి మాత్రమే కూర్చున్నట్టున్నారు అని అనుకున్నా. అంటే వారు యాక్చువల్గా విశ్లేషకులు ఎలా ఉండాలంటే అన్ని విధంగా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా లిక్కర్ స్కామ్ ఉంది. దాన్ని ఎత్తడే ఆయన, దాని గురించే మాట్లాడే. ఇప్పుడు ఈరోజు ఒకవేళ కసిరెడ్డి కానీ అందరూ కూడా విడుదలైపు బెయిల్ వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి, ఇదంతా కక్షపూరితంగా. ఇప్పుడు ఇన్ని కేసులు డే 1 నుంచి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోపలికి పంపించారు 56 రోజులు, ఒక్క రోజన్నా ఎక్కువ పెట్టాలా అన్నది వాళ్ళ ఉద్దేశము, వాళ్ళ టార్గెట్, కూటమి ప్రభుత్వం యొక్క టార్గెట్. కానీ ఇటువంటివి ఏవి కొండను మొత్తము తవ్వినా కూడా ఎలకను పట్టాలా అని చూస్తున్నారు. ఎలక కూడా దొరికే పరిస్థితి లేదు ఎక్కడా కూడా. అన్ని పారదర్శకంగా నేను చెప్తాను వినండి వర్మగా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశారు? లిక్కర్ స్కామ్, లిక్కర్ పాలసీని ఏం తీసుకొని వచ్చారు? సేమ్ అదే డిస్టిలరీసే, అదే దీంట్లోనే జరుగుతోంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ అంతా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాలసీని డ్రాఫ్ట్ చేశారు. పాలసీ ప్రకారము ప్రభుత్వంతోనే మద్యం అందరికీ అందించి ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా చేశారు. ఇక్కడ మీరు కూడా లిక్కర్ స్కామ్ అనేస్తున్నారు, అది మళ్ళీ తప్పు పడతారు. మీరు కూడా వైఎస్ఆర్సీపీలో లిక్కర్ స్కామ్ అని మొదలు పెడుతున్నారు. ఎలా జరిగిందని అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు, చూసుకోండి. నేను చెప్తానండి, లిక్కర్ స్కామ్ అనేది నేను ఒకటి బాగా క్లారిటీ ఇస్తున్నా, మీరు బాగా గమనించడం లేదు నేను చెప్పేదానికి. లిక్కర్ది తెలుగుదేశం టైంలో, ఇప్పుడు టైంలో స్కామ్ జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కామ్ కాదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా చేశారు. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది స్కామ్ అంటే, అనుంగులకు, అనుమాయులకు, టీడీపీ కార్యకర్తలకు దాన్ని బెల్ట్ షాపుల రూపంలోనైతేనేమి, ఒక దీన్ని యాక్షన్ వేసి ఇచ్చేటట్టుకైతేనేమి, ఎవరు చేసినది ఇది ఆదాయము ప్రభుత్వానికి రావడం లేదు, ఇది ఆదాయము టీడీపీ కార్యకర్తలకు వస్తా ఉంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏమి, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుకు చేశాడు. లిక్కర్ స్కామ్ జరుగుతున్నది టీడీపీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కాదు అని నేను తెలియజేస్తున్నా. ఇది నిదానంగా ఈ రోజు కాకపోయినా, ఈ రోజు ఎలా తోడారో రేపు టీడీపీ కూటమి ప్రభుత్వం పోయిన తర్వాత మరి వైసీపీ ప్రభుత్వం వస్తుంది, వచ్చేది గ్యారంటీ. వచ్చిన తర్వాత తోడితే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచించాలి. ఊరికే లేనిపోని అనే ఆరోపణలు, లేనిపోని అదే పనిగా ఆరోపణలు చేసి డే 1 నుంచి స్టార్ట్ చేశారు. శ్రీకాంత్ గారు మిగతా చాలా ఆరోపణలు ఓకే, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు రాజకీయ నాయకులు. కాదండి, కంటైనర్లో డబ్బు వెళ్ళిందట, ఏవో నేలమాళిగలు ఉన్నాయట, సీక్రెట్ గదులు ఉన్నాయట, ఏంటి ఇవన్నీ? వర్మ గారు ఆ కంటైనర్లు పట్టుకొని రమ్మనిస్తే వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, బీజేపీ కార్యకర్తలకు కానీ నేను దగ్గరుండి ఆ కంటైనర్లో ఎక్కడో నేలమాళిగలు చూపిస్తే నేను ఎత్తిచ్చి వీళ్ళందరికీ పంపిస్తా, తలాకింత ఇస్తా, మీకు కూడా ఒకటి తెలియకుండా పంపిస్తా. వీళ్ళందరి సందులో కూడా మీకు కూడా ఒకటి, ఎందుకంటే రోజు మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఒక కంటైనర్ ఒకటి నేను ఏర్పాటు చేస్తా. వీళ్ళు ఎక్కడున్నాయో చూపించమని చెప్పండి. వీరందరికీ ఆ కంటైనర్, రామాంజనేయులు గారు కూడా నవ్వుతున్నారు, ఆయనకు కూడా ఒక కంటైనర్ పంపిద్దాం, తలాకొట్టి మాకేం వద్దు, నాకు కూడా పంపండి సార్, అందుకని అడుగుతున్నా, నాకు కూడా పంపండి కంటైనర్ డబ్బులు అంటే మళ్ళీ ఎందుకు రామాంజనేయులు గారు మీకు కూడా పంపుతున్నామనే చెప్తున్నారు. రామాంజనేయులు కాదండి బాబు, కృష్ణాంజనేయులు అండి, ఆయన రాముడిని ఎందుకు చేస్తున్నారు? కృష్ణాంజనేయుల గారికి కూడా ఒక కంటైనర్ పంపిద్దాము. ఇవన్నీ ఎట్ట కాదు కాదు ఒక్క నిమిషము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గాని ఒక 2 రూములు 3 రూముల్లో ఉన్నారా వీళ్ళు ప్యాలెస్లు కాదా? వీళ్ళవి వాళ్ళ ప్యాలెస్లు కాదా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మన దీంట్లో మాదాపూర్లోనో ఎక్కడో
దాదాపు 750 కోట్లతోనో 800 కోట్లతోనో సీఎం రమేష్ గారు 32 అప్పుడు గదులు కట్టించారు. ఎవరు ఉండరు, 32 ఇప్పుడు గదులు ఇక్కడ ఉంటేనే ఇక్కడ ప్యాలెస్ అంట. ఇక్కడ జరుగుతున్నది దాదాపు కొన్ని ఎకరాలలో ఇక్కడ కూడా ఒక ఇల్లు జరుగుతా ఉంది ఆయన. అంటే ఇవి ప్యాలెస్లు కాదా? అంటే ఇల్లు కట్టుకోవడం కూడా తప్పేనా? నాకు అర్థం కాలేదు వరుణ్ ఓకే గారు. ఓకే 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 అంటే వంశీ ఇప్పుడు వీళ్ళు కట్టుకుంటే ప్యాలెస్